ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియో అయితే అనాలిసిస్ చేసామండి. దాంతోపాటు మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనం ఎలా మార్కెట్ అర్థం చేసుకోవచ్చు, మనం మార్కెట్ డైరెక్షన్ని ఎటు ప్లే చేయొచ్చు అనేది కూడా ఈ వీడియో చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేయండి, మంచి నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా బిల్డ్ అవుతుందండి. మంచి సైకాలజీ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది, వీలైతే మ్యాక్సిమం చెక్ చేయండి. ఓకే, ఇవాళ ఏం జరిగింది మార్కెట్లో? మార్కెట్ అయితే ఒక వోల్టైల్ ఉందండి. ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం మార్కెట్ అయితే కొద్దిగా వోల్టైల్గా ఉంది. అంటే గ్యాప్ అప్స్లోనే మార్కెట్ మూవ్ అయిపోతుంది, గ్యాప్ డౌన్స్లోనే మూవ్ అవుతుంది. లేదనుకోండి కొంచెం వోల్టైల్గా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది కదా. అందుకే మ్యాక్సిమం బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్పింది అందుకే అనమాట. ఈ వోల్టాలిటీలో కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ని అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు మాత్రం ఇలాంటి మార్కెట్స్లో మనం నిలబడగలం. లేదనుకోండి ఖచ్చితంగా మన అమౌంట్ అనేది మొత్తం లూజ్ అయిపోయే అవకాశం ఉంది, క్యాపిటల్ అంతా. ఓకే, ఇవాళ ఏం జరిగింది అనేది చూద్దామండి. మనం ఏం చెప్పుకున్నాం నిన్న, ఇక్కడేం చెప్పుకున్నాం, ఇక్కడ సెల్లింగ్ ఉందని చెప్పుకున్నాం, ఇక్కడ బయింగ్ ఉందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, హైలో ఈ హై చూసారా, ఇక్కడ సెల్లింగ్ వచ్చిందా, ఇక్కడ సెల్లింగ్ వచ్చిందా, ఇక్కడ సెల్లింగ్ వచ్చిందా, ఇక్కడ కూడా సెల్లింగ్ వచ్చింది. అంటే మార్కెట్ ఎందుకు అన్నిసార్లు వస్తుంది, ప్రైస్ హైలోకి ఎందుకు వస్తుంది అన్నిసార్లు? మార్కెట్ బ్రేక్ అవ్వాలని అనుకుంటుంది. ఓకే, బ్రేక్ అవ్వచ్చు, బ్రేక్ అవ్వకపోవచ్చు అండి. కానీ అన్నిసార్లు ప్రైస్ అనేది హైలోకి రాకూడదు. ఖచ్చితంగా ప్రైస్ ఇక్కడ ముందు నుంచే డౌన్ అవుతూ ఉండాలి, తర్వాత నెక్స్ట్ వచ్చి ఇట్లా డౌన్ అవుతూ వెళ్ళాలి. కానీ అలాంటిది చూడండి, ప్రైస్ హైకి వస్తుంది, హైకి వస్తూ ఉంది. 2 సార్లు వచ్చింది, 3 సార్లు వచ్చింది, 4 సార్లు వచ్చింది. మొత్తం వస్తుంది, ఫాల్ అవుతుంది, వస్తుంది, ఫాల్ అవుతుంది. అయినా సరే ఫైట్ జరిగి అప్ సైడ్ వచ్చింది కదా. ఇవాళ అప్ సైడ్ వచ్చి క్లోజ్ చేశారు కాబట్టి మార్కెట్ మనకి బుల్లిష్ అని చెప్తుందండి క్లియర్గా. ఓకే, మనం నిన్నేం చెప్పుకున్నాం, ఈ రేంజ్ బాండ్ ఉంది, ఈ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. ఓకేనా, హైలోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ లోలోకి వచ్చినప్పుడు, హైకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాను. కానీ గమనిస్తే చూడండి ఏం జరిగిందో, ప్రైస్ ఇక్కడి నుంచి రిజెక్ట్ అవ్వాలి, కానీ హైలోకి వచ్చి రిజెక్ట్ అయింది. మీరు కొంచెం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉంది మనది రెసిస్టెన్స్, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచే ఫాల్ అవ్వచ్చు కదా, కానీ ఎందుకు పైకి వచ్చి ఫాల్ అయింది అని మీరు థింక్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చింది, ఇక్కడ ఆగింది, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయింది. అంటే ఈ రెసిస్టెన్స్ కంటే కూడా ఈ రెసిస్టెన్స్ని బాగా రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్. నిన్నటి హై ఉంది కదా అక్కడ అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి హైలో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం కదా. ఇక్కడ గమనించండి, ఇక్కడ వచ్చిందండి మనకి సెల్లింగ్, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. మార్కెట్ అయితే కొద్దిగా వోల్టైల్గా ఉంది, కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలాంటి టైంలో. ఓకే, వాల్టైల్ అయినా ఏదైనా సరే మన అనాలిసిస్ అయితే చేయాలి. చేసినప్పుడే కదా మన ఎక్స్పీరియన్స్ అనేది పెరిగిద్ది. బిగినర్కైనా ప్రో అయినా సరే ప్రాక్టీస్ చేస్తుంటేనే కదా ఇంకా ముందుకు వెళ్ళగలం, అప్డేట్ అవ్వగలం. అలానే అనమాట. ఇక్కడ గమనిస్తే చూడండి, ఫాల్ అయింది, డౌన్ వచ్చి ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళింది కదా. ఇక్కడ గమనించండి, మళ్ళీ అదే లో దగ్గర బయింగ్ వచ్చింది మనకి. మళ్ళీ ఆ లో కంటే ముందే కొంచెం బయింగ్ వచ్చేసింది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా, లోకి వచ్చిన ప్రైస్ బయర్స్ యాక్టివ్ అవుతున్నారు, హైలోకి వచ్చిన ప్రైస్ సెల్లర్స్ యాక్టివ్ అవుతున్నారండి. మనకు అర్థమైపోతుంది కదా క్లియర్గా. ఇక్కడ గమనిస్తే ఇంకా డైరెక్ట్ బ్రేక్ అయిపోయింది, మంచి క్యాండిల్తో బ్రేక్ అయింది కదా. అక్కడి నుంచి మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, మ్యాక్సిమం ఎంట్రీలు అయితే కొంచెం టఫ్గానే ఉండొచ్చండి. కొద్దిగా ఓ రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఇలా ఉంది, కానీ బ్రేక్ అయింది కదా. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇలాంటి మ్యాక్సిమం మిస్ అయిపోతూ ఉంటాం ప్రైస్ని. ఓకేనా, మిస్ అయ్యారు, ఇంత పెద్ద మూవ్ మిస్ అయ్యారని ఫీల్ అవ్వకూడదు ఎప్పుడు మనం. అలాంటి మూవ్లు వస్తూనే ఉంటాయి మార్కెట్లో. సరే ఇక్కడ మిస్ అయ్యారు, మరి ఇక్కడ వచ్చింది కదా, మంచి మూవ్నే. అలా మన దగ్గర స్కిల్ ఉంటే ఎక్కడో ఏదో ఒక మూవ్ పట్టుకోగలం, అంతేగాని ప్రతి మూవ్ని పట్టుకోవాలని చూడకూడదు మనం. ఓకేనా, ప్రతి మూవ్ మనది కాదండి. ఇక్కడ సెల్లింగ్ మూవ్ మీద అనుకోండి, బయింగ్ మూవ్ ఇది కాదు. ఇక్కడ సెల్లింగ్ మూవ్ మీద అనుకోండి, బయింగ్ మూవ్ ఇది కాదు. అలా ప్రతి మూవ్ని క్యాప్చర్ చేయలేం. మనం ఒక సైడ్ ఉంటాం, అటు సైడ్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం లోలో బై సైడ్ ఉన్నాయి, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు కదా. ఇక్కడ గమనిస్తే చూడండి, ఈ బయింగ్ జోన్లోనే ప్రైస్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ సెల్లింగ్ ఉంది కదా, ఇక్కడ సెల్లింగ్లో ఇక్కడ రిజెక్ట్ అవుతుంది అనమాట. సింపుల్గా చెప్పండి, నేను ఆల్రెడీ మనం డ్రా చేసుకునే, మనం ఇక్కడ కూడా డ్రా చేసుకుని ఉన్నాం. ఈ లెవెల్లో కూడా బయింగ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ప్రైస్ అక్కడికి రాలేదు, కానీ మనకి ఇక్కడే అర్థమైంది, ప్రైస్ ఇంత హైలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ బయర్స్ ఎక్కడే యాక్టివ్ అయ్యారని అర్థమైంది కాబట్టి ఈ జోన్లో ఏమైనా బయింగ్ ఎంట్రీ దొరికి ఉండొచ్చు. హైలో ఇక్కడ గమనిస్తే చూడండి, సెల్లింగ్ వచ్చింది, మార్కెట్ ఈసారి స్లోగా అప్ సైడ్ వచ్చిందా, మళ్ళీ సెల్లింగ్ వచ్చింది, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్. ఇలా కూడా మనం ఎంట్రీలు తీసుకోవచ్చు అండి, అర్థం చేసుకోగలిగితే ప్రైస్ని. ఓకే, మ్యాక్స్ ఇలాంటి టైంలో మనం పట్టుకోలేమండి, మార్కెట్ కొంచెం వోల్టైల్గా ఉంటుంది. ఇలాంటి టైంలో మార్కెట్ మిస్ అయిపోతూ ఉంటాం మనం. ఓకే, వదిలేద్దాం, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, అక్కడ నుంచి మళ్ళీ అదే జోన్లోకి వచ్చి మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చింది అనమాట. హైలో వచ్చి క్లోజ్ అయింది కదా. ఎవరైతే నిన్న సెల్లింగ్ ప్రెజర్, ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నారు కదా, ఇక్కడ సెల్లింగ్ చూపించారు, ఇక్కడ వీళ్ళందరినీ బై చేసి ప్రైస్ అప్ సైడ్ తీసుకొచ్చారు కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి.
కాకపోతే అక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది, అక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. అది మనం ఇంకా డీప్గా అనాలిసిస్ చేద్దాం. ఓకే, మనం రేపు అనాలిసిస్ అవుదామండి. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, డైలీ క్యాండిల్స్లో మార్కెట్ అయితే పైకి వస్తూనే ఉంది, అప్ సైడ్ వస్తూనే ఉంది. కొంచెం వోల్టాలిటీగా ఉందండి మార్కెట్ అయితే, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. గ్యాప్స్లోనే ఫిల్ అయిపోతుంది మార్కెట్ అంతా కూడా, గ్యాప్లోనే అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ బుల్లిష్ మూవ్ అనే మనకు అనుకుంటున్నాం, గ్యాప్లో ఫిల్ అయిపోయింది. బులిష్ మూవ్ అనుకున్నాం, ఇక్కడ గ్యాప్లో ఫిల్ అయింది. ఇక్కడ కూడా బులిష్ మూవ్ వెళ్తుందని అనుకుంటున్నాం, కానీ గ్యాప్లోనే అయిపోతుంది మార్కెట్ అంతా. మనకి ఇవ్వట్లే, గ్యాప్స్లోనే ఫిల్ అయిపోతుంది. నిన్న సెల్లింగ్ ఉంది అనుకున్నాం, ఆ సెల్లింగ్ కొంచెం ఫైట్ జరిగి బ్రేక్ అయిందండి. లాస్ట్ మూమెంట్లో బ్రేక్ అయితే అయింది కదా మార్కెట్లో. ఓకే, ఇక్కడ గమనిస్తే చూడండి, మార్కెట్ అప్ సైడ్ వచ్చి లో, అప్ సైడ్ వచ్చి లో అయింది. సెల్లింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిందండి. మనం హవర్లీలో చూద్దాం ఇంకా క్లారిటీగా. ఇక్కడ ఉంది 23,510 ఉందండి లెవెల్. ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉందాం, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ దొరకవచ్చు. మనం బై సైడే, పిక్చర్ అయితే బై సైడే కనిపిస్తుంది. బ్రేక్ అయింది కదా, సెల్లర్స్ అయిపోయారని మనకు అర్థమైంది కదా. బుల్లిష్గా ఆలోచిద్దాం. ఈ లెవెల్ దగ్గర మాత్రం కొంచెం అలర్ట్గా ఉందాం. ఓకేనా, చూపిస్తాం హవర్లీలో చూద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది కదా. ఇక్కడ గమనించండి, ఈ గ్రీన్ క్యాండిల్లో విక్ ఉంది చూసారా, ఈ విక్లోనే కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫాల్ అవటం. హెవీగా ఫాల్ అయింది కాబట్టి ఈ జోన్ కొంచెం మనం అలర్ట్గా ఉందామండి. అక్కడ మనకి ఏమైనా సెల్ ఎంట్రీ దొరకవచ్చు. లోలోకి వస్తే బై సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా, బై సైడ్ ఉందాం. ఇంకా సెల్లింగ్ ఎంట్రీలు కూడా వస్తున్నాయి, కాకపోతే కొంచెం వోల్టైల్గా ఉందండి. బయింగ్ ఎంట్రీలోనే చిన్న ఎంట్రీలు వస్తున్నాయి, సెల్లింగ్ కూడా చిన్నగా వస్తున్నాయి, ప్రాఫిట్లు చిన్నగా వస్తున్నాయి. రిస్క్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన రిస్క్ వాటిని కొంచెం తగ్గించుకోవాలి. 1:2 అలా ప్లే అవుతుంది ఇలాంటి టైంలో. 1:1, 1:1.2 అంతకంటే ప్లే అవ్వడం కొంచెం కష్టం అండి. మ్యాక్సిమం మార్కెట్ రేంజ్లోనే ఉంటుంది, గ్యాప్స్లోనే ఫిల్ అయిపోతుంది. ఓకే, 5 మినిట్స్ చాట్లోకి వచ్చామండి. ఓకే, మనం అర్థం చేసుకోవడానికి ఏముంది ఇక్కడ క్లియర్గా, సెల్లింగ్ ఉంది అనుకున్నది, సెల్లింగ్ బ్రేక్ అయిందండి. బ్రేక్ హైలో క్లోజ్ అయింది కదా, అంటే సెల్లర్స్ అయిపోయారు అనమాట. మార్కెట్లో ఎవరైతే సెల్ చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ అయిపోయారు కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కదా. ఇప్పుడు డిమాండ్, ఈ ఐటమ్కి డిమాండ్ ఉన్నట్టు కాబట్టి ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మార్కెట్ అనేది సెల్లర్స్ అందరూ అయిపోయారు కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఐటమ్కి డిమాండ్ వచ్చింది అనమాట. డిమాండ్ ఉంది కాబట్టి బై చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ గమనిస్తే చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఇక్కడ చూసారా కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఆగింది. మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వస్తూ ఉంటుంది. ఈ జోన్ ఉంది చూసారా, 23,510 ఉందండి. ఈ జోన్ దగ్గర మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఈ జోన్ దగ్గర మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. ఇది ఒక్క జోన్లోనే మనం సెల్ సైడ్ ఉందామండి, మిగతా అంతా కూడా ఇంకేం లేదు, బై సైడే. లో బ్రేక్ అయినా సరే వెయిట్ చేయండి, ఫాల్ రానియండి. ఈ జోన్లో మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే మంచి ఫైట్ జరిగింది కదా, ఇక్కడ మంచి ఫైట్ అయితే ఉంది కదా, అందుకని ఇది ఒక సపోర్ట్ లా మంచిగా వర్క్ అయింది. ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లైట్ గ్యాప్ అప్ అయినా సరే ఈ జోన్ దగ్గర కొంచెం అలర్ట్గా ఉందాం. ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ లేదు. హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, అప్పుడు మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. హై బ్రేక్ అయినా సరే బై సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఎక్కడ వరకు ఉంది మనకి, ఇక్కడ గమనించండి, హై వెళ్ళడానికి ఎక్కడ వరకు పాసిబిలిటీ ఉంది మనకి. ఇక్కడ ఉంది చూసారా, 23,611 ఉందండి. అది బ్రేక్ అయింది అనుకోండి, ఒకవేళ అది బ్రేక్ అయింది అనుకోండి, గ్యాప్ అప్, హై గ్యాప్ అప్ బ్రేక్ అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఉంది చూసారు, ఎక్కడి నుంచే కదా ఫాల్ స్టార్ట్ అవడం మొదలైంది. ఇక్కడ మెయిన్, తర్వాత ఇక్కడ, కాబట్టి మనం ఈ జోన్ ఇంపార్టెంట్గా చూస్తాం. 23,770 ఈ జోన్ దగ్గర మనకి రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉందాం. ఇది అవసరం లేదు, 23,610 అవసరం లేదు. ఈ లెవెల్ని అవాయిడ్ చేయండి. ఈ లెవెల్ ఇంపార్టెంట్గా చూస్తున్నాం, నెక్స్ట్ ఈ లెవెల్ని ఇంపార్టెంట్గా చూస్తున్నాం. దేనికి అదే ఇంపార్టెంట్ మనకి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ కాదంటే, మార్కెట్ ఒక ట్రెండ్ అప్ సైడ్ వస్తుంది కదా, ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తుంది కాబట్టి ఎక్కడైతే సెల్లర్ యాక్టివ్ అయ్యాడో అక్కడ మాత్రం ప్రైస్ ఆగాలని ట్రై చేసిద్ది. ఇక్కడ ఆగి ఇక్కడ సెల్లర్ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ బయర్ స్టార్ట్ అయ్యారు, ఇక్కడ కొంచెం బయింగ్ ట్రై చేశారు కదా, అందుకని ఈ లెవెల్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు మనం సింపుల్గా. ఓకేనా, హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, మనకి ఈ జోన్ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఉందండి, చూపించాం కదా, ఆ లెవెల్ దాకా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అక్కడ మనకి సెల్ ఎంట్రీ దొరకవచ్చు. బై సైడ్ ఉందాం, మనం మ్యాక్సిమం బై సైడ్ ఆలోచిద్దాం. ఓన్లీ ఇది ఒక్క జోన్లోనే మనం సెల్ సైడ్ ఆలోచిద్దాం. ఓకేనా, బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లైట్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ అయినా సరే మనకి ఈ జోన్ అనుకున్నాం కదా, ఇక్కడ ఇంపార్టెంట్ జోన్ ఉంది కదా, ఈ జోన్లో మనకు ఆగే ఛాన్స్ ఉంది, ప్రైస్ ఆగే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం బై సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు, హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనం కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, వాళ్ళు ఏం జరిగింది, ఫుల్ ఫైట్ జరిగి ప్రైస్ అప్ సైడ్ తీసుకొని వచ్చారు. అలాంటిది సింపుల్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, సెల్లర్స్ మార్కెట్లోకి హెవీగా ఎంటర్ అయ్యారంట కదా, హెవీ ప్రెజర్తో ఎంటర్ అయ్యారంట, పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది కాబట్టి మార్కెట్ హైలోకి వస్తున్నప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, మన సెల్ సైడ్ ఎక్కడెక్కడ ఉంటున్నాం,
హై గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఈ లెవెల్ కంటే కింద ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తున్నాం. లేదా ఈ జోన్లో ఓపెన్ అయ్యి స్లోగా వెళ్తుంది అనుకోండి ప్రైస్, ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదా ఇది బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ బై సైడే ఉంటాం. ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హై గ్యాప్ డౌన్ జరిగితే సెల్ సైడ్ ఉంటాం, హైలోకి వస్తే ఈ జోన్ దగ్గర సెల్ సైడ్ ఉంటాం. జోన్ బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ అప్ సైడే ఉంటాం. ఈ జోన్ బ్రేక్ అవునంత వరకు కూడా మనం బై సైడే ఉందాం. ఓకేనా, ఈ లో ఉంది కదా, ఇవాళ లోస్ ఉన్నాయి కదా, ఈ లోస్ వరకు కూడా మనం బై సైడ్ ఆలోచిద్దాం. మన పిక్చర్ అంతా ఏం కనిపిస్తుంది, బై సైడ్ కనిపిస్తుందండి. ఈ ఒక్క జోన్ అలర్ట్ అవ్వండి. 23,510 ఉంది కదా, ఇక్కడ కొంచెం అలర్ట్ అవ్వండి. ఈ లో బ్రేక్ అయితే ఆలోచించాలి, సెల్ సైడ్ ఆలోచిద్దాం. లేదనుకోండి బై సైడే ఉందాం. ఓవరాల్ పిక్చర్ కూడా మనకు బై సైడే కనిపిస్తుంది కాబట్టి బులిష్ ఎంట్రీలు తీసుకోవడానికి ప్లాన్ చేసుకుందాం. ఓకే, ప్రతి ఒక్కరు అయితే వీడియోకి లైక్ చేయండి. లైక్స్ అయితే కొద్దిగా తగ్గుతున్నాయి, కొంచెం లైక్ చేయండి, నాకు కూడా కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.